ఇక చస్తూ బ్రతకడం చేతకాక ఏదో నాడు మీ అందరూ కలిసి ఆత్మహత్య చేసుకొని చావాలి. అప్పుడు కదా నాకు అసలైన సంతోషం దొరికేది. అప్పుడు కదా నాకు నేను ఊహించిన సంతృప్తి లభించేది. అసలు నిన్ను రాహుల్, ఇప్పుడు నువ్వు కోపగించుకున్నా, కసిగా నా మీదకు దూకాలనుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు రాహుల్. ఆ విషయం అర్థం కాక నా మీద దూకుడు చూపిస్తున్నావు. అత్త అనుభవజ్ఞురాలు కదా, అందుకే నువ్వు నన్నేమీ చేయలేవని, నీకేది చేత కదని నీకు అర్థమయ్యేలా చెప్పడానికే నీ చెయ్యి పట్టుకుని ఆపింది. అయినా పాపం, మా కుటుంబానికి చేసిన అన్యాయానికి అత్తమ్మ కూడా పశ్చాత్తాపడుతున్నట్టుంది కదా. దానికోసమైనా నిన్న ఆమె కంట్రోల్లో పెడుతుంది. గుర్తుపెట్టుకోండి, కనిష్కకి దూరంగా వచ్చేసాం, కాస్తైనా కష్టాల నుండి బయటపడతామని అనుకుంటున్నారేమో. నా డేగ కన్ను మిమ్మల్ని అనుసరిస్తూనే ఉంటుంది. నా ప్రతీకార జ్వాల ఎక్కడికక్కడ మీ సంతోషాన్ని తగలబెడుతూనే ఉంటుంది. మిమ్మల్ని ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వను. ఈ విషయం చెప్పిపోదామనే వచ్చాను. గుడ్ లక్. ఏమండి, భోజనానికి రండి త్వరగా. తొందరగా తీసుకురా. వస్తున్నానండి, 2 నిమిషాలు. అయ్యో, చేయి కాలిందండి. ఏమే, సాంబార్ వడ్డించే వంకతో నా చేతులు కాల్చే ప్రోగ్రాం పెట్టుకున్నావా? అయ్యో క్షమించండి, ఏదో ఆలోచిస్తూ. ఇందాకటి నుంచి చూస్తున్నాను. దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? పక్కింట్లోకి కొత్తగా ఒక కుటుంబం వచ్చారు కదండి, వాళ్ళని చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. అంత జాలిపడే పరిస్థితి వాళ్ళకే వచ్చిందే. ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళలా ఉన్నారండి. ఏదో ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళలాగా కనిపిస్తున్నారు. ఉన్నత కుటుంబం నుంచి వస్తే బూదితే ఎగిరిపోయేలా ఉన్న ఇంట్లో ఎందుకుంటారే? ఆస్తుపాస్తులన్నీ పోగొట్టుకొని హఠాత్తుగా రోడ్డున పడ్డ జీవితాల్లా కనిపిస్తున్నాయండి. వాళ్ళేమీ చెప్పకపోయినా వాళ్ళని చూస్తూ ఉంటే నాకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వాళ్ళ జీవితాల్ని ఆ పైవాడు ఒక్కసారిగా తారుమారు చేసి రాశాడంటావు? నాకు అలాగే అనిపిస్తుందండి. పాపం, అంతమంది ఆ ఇంట్లో సర్దుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. హఠాత్తుగా మారిపోయిన జీవితాలని ఏ ఒడ్డుకు తీసుకెళ్లాలో తెలియక చాలా సతమతమైపోతున్నట్టున్నారు. జీవితం అంటే అంతేనే. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎవరికి ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు. అంతా పైవాడి లీల. చూస్తూ ఊరుకోగలమే కానీ మనం మాత్రం ఏం చేయగలమే? సరే సరే, ఆ పప్పు కూడా వడ్డించు.